నేను డైలీ వాకింగ్ అయితే చేస్తాను. మార్నింగ్ ఎలాగూ కుదరదని ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాకింగ్ అయితే చేసేస్తాను. అలాగే నడుచుకుంటూ వెళ్ళి పాలు కూడా తెస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. బాగా టైర్డ్ అనిపించింది అంటే సైకిల్ మీదో స్కూటీ మీదో వెళ్తాను. పాలు ఇంట్లో పెట్టేసి వచ్చి నేనేమేమి మొక్కలు వేసాను అనేది మీకు చూపిస్తాను. మందార మొక్క వేసాను. ఇప్పుడు చూపించింది శంకు పూలు అంటారు కదా, అది యూట్యూబ్లో చూశాను. అలాగ అరలిస్తే బాగుంటుంది అని చూసి నేను కూడా అలాగే అరలిస్తున్నాను. కొన్ని బెండ మొక్కలు, కొన్ని మటక మొక్కలు వేసాను. ఇది వచ్చేసి తమలపాకు మొక్క. జామ చెట్టుకు ఫుల్గా అల్లుకుంది. జామకాయలు ఎక్కడో ఒకటి కనిపిస్తున్నాయి చూడండి, ఫుల్గా ఉంటాయి మాకు జామ పండు మాత్రం. ఈ మొక్కలు వచ్చేసి నేను ఇంటి ముందు వేసుకున్నాను. ఆ చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి ఆకుకూరలు చల్లాను కానీ మిడతలు ఉంటాయి కదా, అవి తింటున్నాయి ఆకుకూర మొత్తము. ఇవి వచ్చేసి ఇంటి పక్కన వేసుకున్నాను. కొన్ని చిక్కుడు, మట్టిక, బెండ, ఇవి కాకర, అవి కొన్ని మొక్కలు అయితే వేసాను. మేము తినగా పడేసినవి బొప్పాయి విత్తనాలు, అవి ఎండబెట్టి ఇక్కడ చల్లేసాము. ఫుల్గా వచ్చేసాయి బొప్పాయి మొక్కలు. అలాగే పెద్దవి అయ్యి కాయలు కూడా చాలా కాసాయి. ఎన్ని ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ వేసాము. అవి చిన్న చిన్న ప్లాంట్గా వచ్చాయి. ఆ మొక్కలు చూసేసిన తర్వాత స్వీట్ కార్న్ బాయిల్ చేసినవి అవి తింటున్నాను. కొన్ని పిల్లలకు కూడా ఒలిచిపెట్టాను. పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవైతే లీగో టాయ్స్ నేను సెట్ చేస్తూ ఉన్నాను. నాకు కొంచెం ఇసుక అనిపించింది అంటే ఇలాంటివి సెట్ చేసుకుంటా కూర్చుంటాను.